హలో ఫ్రెండ్స్, నాన్వి చూడు. నాన్వి బంగారు తల్లి. అది నాన్వి అమాయకురాలు. నా తల్లి అమాయకురాలు. మాటలతోనే నన్ను అది చూడలేదే నేను ఉండలేను. నేను ఎక్కడికి వెళ్ళినా అస్సలు నా ప్రాణం అంతా దాని చుట్టూరే కొట్టకలాడుతూ ఉంటుంది. నాకు 2 రోజులు దాన్ని చూడకపోయినా నా మనసులో ఉండదు అసలు. అది దగ్గరికి నన్ను ఇంట్లో కూడా నా కోసం అంటూ ఎదురు చూసేది నా బంగారు తల్లి. అదే నేను ఎక్కడికి వెళ్ళినా నా ఎదురుగా వచ్చేది అవ్వా అని. నా కోసం అంటూ కూడా అది పరిగెత్తుకుంటా బాటలతో నీళ్ళు తెచ్చిచ్చేది నేను బయటికి పోయి వచ్చితే. నా బంగారు తల్లి అది నిజంగానే. అది మా నాయనకు రూపంతో పుట్టిందో నాకు అర్థం కాదు, కానీ నా మొగుడు మంచి గుణాలు, నా మొగుడుకు ఎలా ఉన్నాయో మంచి మనసు అంతా వాళ్ళ తాతయ్య మనస్తత్వంతోనే దానికి వచ్చింది. అన్ని బుద్ధులు నా చిట్టి తల్లికి బంగారు బుద్ధులన్నీ నా బంగారు కది. ఇది వాళ్ళ చెల్లెలు, ఈ చిన్నపిల్ల మా మోక్షి అన్విత చెల్లెలు. ఇది చూడు. ఇది కూడా కనీసం దానికి 2 నెలలు వెళ్ళిపోయింది అంతే. దానికి కూడా మనసులను బాగా గుర్తుపడుతుంది. మనం పలకరించినామనుకో బాగా అని ఊకొడతా ఉంటుంది ఆమె చిన్న పాప. ఈమె సహస్ర, ఈ పేరు కూడా మా అన్వి చెల్లెలి పేరు సహస్ర. కానీ అలాగే ఉండదు. మా అన్వి చిన్నప్పుడు ఎలా ఉండిందో ఆ మాదిరిగానే ఉండేది ఈ చిట్టి తల్లి కూడా. మా ఇంట్లో నిజంగా ఆడపిల్లలు అంటే ఎంత అదృష్టం చేసుకుంటాను. 3 ఆడపిల్లలు ఉండేది ఇంట్లో. లక్ష్మీదేవులాగా తిరగాల ఈ ఇంట్లో అని నేనే. కానీ నా ఇంట్లో నాకంటూ నా అన్వీనే నా ప్రాణం. అది నా అన్వి నాకు నిజంగానే నా చిట్టి తల్లి. దాన్ని అన్వికి నేను ఏ గుడికి వెళ్ళినా కానీ నా అన్వి 100 సార్లైనా నా అన్విని ఎవరిని చూసినా నా బంగారు తల్లి నా కండల్లో మెదులుతూ ఉంటుంది. అసలు నా అన్విని నేను అసలు 4 రోజులు చూడకపోతే నాకు మెంటల్ వచ్చేస్తుంది. నా అన్విని చూడకపోతే నాకు. కానీ మా మోక్షి కూడా ఉంటుంది. కానీ మా మోక్షి అంతగా దగ్గరికి ఉండదు. నా అన్వి ఉన్నట్టు ఉండదు నా మోక్షిత నాకు. నేను ఒక 10 నిమిషాలు పడుకున్నా కానీ నా చిట్టి తల్లి నా కాడికి వచ్చి అడుగుతుంది అవ్వా అని. నా చిట్టి తల్లి చూడ ఉంగరాలు పెట్టుకున్నానని చూపిస్తాను. అది నా బంగారు. ఆమె చిన్నప్పుడు ఉంగరాలు పెట్టుకొని అవ్వా చూడు అని చూపిస్తుంది నా బంగారు. జడ ఆ జడ కుప్ప వేయించుకునింది. అబ్బా, ఇలాంటి బంగారు తల్లి ఉండే ఇంట్లో అదృష్టవంతు చిట్టి తల్లి. నా బంగారు తల్లి వాళ్ళ తమ్ముడిని కూడా బాగా ఆడిపించుకుంటుంది. వాడిని ప్రణయ్ని కొట్టదు. పిల్లలను బాగా ప్రేమగా దగ్గర తీసుకుంటుంది. ఇంట్లో అందరితో బాగా ఉంటుంది నా బంగారు తల్లి. ఇలా నిజంగా అస్సలు ఇది లేక పుట్టిన అపురూపమైన గాజు బొమ్మలాగా చూసుకుంటాను నాకు అయ్యమంటే మా అన్విని. దానికి జ్వరం వచ్చినా కానీ నా ప్రాణం తల్లడిల్లిపోతుంది నా చిట్టి తల్లికి. ఒక గాజు బొమ్మ కన్నా ఎక్కువ నాకు. నా గుండెల్లో ఎప్పుడూ నా చిట్టి తల్లి నాకు ఉంటుంది. నా చిట్టి తల్లి రూపమే వాళ్ళ అమ్మమ్మ